ఈ వీడియో చూస్తున్న నా దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యమును పలకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో నుండి 9వ అధ్యాయము 4వ వచనం పరిశుద్ధాత్మ ద్వారా రాపించిన మాటలు మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. ఏ సహోదరుని నమ్మకాకండి, నమ్మవద్దు, నమ్మదగిన వాడు కాడు. ప్రతివాడు కొంపలు ముంచేవాడు, కొండెములు చెప్పుటకై ఇండ్లిళ్ళు తిరుగుచూ ఉన్నారు. కాబట్టి ఏ సహోదరుని నమ్మవద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరిని నమ్మవద్దు. ఎందుకంటే నమ్మితే వాడు నీ కొంప ముంచుతాడు. రోమపత్రికలో కూడా రాయబడి అందరూ పనికిమాలిన వారై ఉన్నారు అని రాయబడి ఉంది. ప్రతివాడు పనికిమాలిన గుణాలు కలిగి పనికిమాలిన పనులు చేస్తూ, కొంపలు ముంచుతూ, కుటుంబాలను పాడు చేస్తూ, సంఘాలను పాడు చేస్తూ, మనుషులను పాడు చేస్తూ, స్త్రీలను పురుషులను పాడు చేస్తూ ఈ దినాలలో అనేక మంది ఇల్లు తిరుగుతూ స్త్రీలను మోసపుస్తున్నారు, పురుషులను మోసపుస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి మనుషుడు నమ్మకమును కోల్పోవడానికి మనుషుడు నమ్మదగిన వాడుగా లేడు. అందరూ కొంపలు ముంచేవారిగా, పనికిమాలిన వారిగా ఉన్నారు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఏ సహోదరుని నమ్మవద్దు, ఏ సహోదరుడు నమ్మదగిన వాడు కాడు. ఏం జరిగి ఇక్కడ రాయబడిన ప్రకారం మనం చదువుతూ ఉన్నాము. ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరుడైనా సరే, ఏ సహోదరి అయినా సరే, వారి గుణాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ వ్యక్తి గుణాలు ఎలాగున్నవి, ఈ స్త్రీ యొక్క గుణాలు ఎలాగున్నవి, ప్రవర్తన ఎలాగున్నది, ఆలోచన ఎలాగున్నది, క్రియలు ఎలాగున్నవి అని మనము ప్రతి స్త్రీ గురించి కానీ ప్రతి పురుషుని గురించి కానీ మనము జాగ్రత్తగా కలిగి ఆలోచించి మనము వారి ఎడల ప్రవర్తించే వారిగా ఉండాలి. వారిని నమ్మినట్లయితే, పూర్తిగా మనము నమ్మినట్లయితే వారు మనని మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, మనకు నాశనం కలిగిస్తారు, మనకు అవమానం కలిగిస్తారు, మనల్ని ఇబ్బంది కలగజేస్తారు, పాడు చేసేవారిగా ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మవద్దు. ఏ సహోదరుడు నమ్మదగిన వాడు కాడు. కాబట్టి ప్రతి వాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంపలు ముంచేవారిగా ఉన్నారు, అబద్ధాలు చెప్పేవారిగా ఉన్నారు, కొండెములు చెప్పడానికి ఇంటింట తిరుగుతూ నేరాలు మోపుతూ కుటుంబాలకు చిచ్చు కలగజేస్తూ, భార్యాభర్తల మధ్య చిచ్చులు పెడుతూ వారు ఇడిపోవడానికి కారణమవుతూ ఉన్నారు. సమాధానం లేకుండా, శాంతి లేకుండా ఇలా కుటుంబాలలో నాశనమును, బాధను కలగజేసేవారిగా అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సహోదరుణ్ణి నమ్మవద్దు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని పిల్లలైన వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వారిని నమ్మొద్దు, ప్రతి స్త్రీని నమ్మొద్దు. దేవుని జ్ఞానం కలిగి ప్రతి వారిని పరీక్షించేవారిగా ఉండాలి, పసిగట్టేవారిగా ఉండాలి. జ్ఞానముతో మనం ఈ లోకంలో జీవించేవారిగా ఉండాలి. జ్ఞానము లేకపోతే ప్రతి వారిని నమ్ముతాము. నమ్మినప్పుడు వాడు నిన్ను మోసం చేస్తాడు, నిన్ను నాశనమునకు నడుపుతాడు, నీ కొంప ముచ్చుతాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడు. ప్రియ సహోదరి జాగ్రత్త, సహోదరుల విషయమై జాగ్రత్త. స్త్రీలారా, పురుషులారా, స్త్రీల విషయంలో కూడా మీరు కూడా జాగ్రత్త. కొంతమంది అలాగ ఉన్నారు. అందుకే
ఏ సహోదరుణ్ణి నమ్మవద్దు. దేవుని వాక్యమే రాయబడింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అది మీకా రాసిన గ్రంథములు కూడా స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. 7వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు, నమ్మకం ఉంచవద్దు. ఎందుకంటే స్నేహితుని యందు నమ్మకము, స్నేహితుని నమ్మినా వాడు కొంప ముంచుతాడు, ముఖ్య స్నేహితుని నమ్మినా కొంప ముంచుతాడు, లేకుంటే నీకు నాశనం కలగజేస్తాడు, నిన్ను మోసం చేస్తాడు. ఎందుకంటే ఈ దినాల్లో మనుషులు స్వార్థప్రియులు. తమ స్వార్థాల కోసం, తన సుఖాల కోసం, తన సుఖభోగాల కోసం, తన కోరికల కోసం మనుషులను వంచుచు, మోసపుచ్చుతూ, అబద్ధములాడుతూ, అబద్ధమైన మాటలు చెప్పుతూ తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. అనేక మందిని మోసపుచ్చుతూ ఉన్నారు. అనేక మందిని బాధ కలగజేస్తూ ఉన్నారు. అనేక మందిని నాశనానికి నడుపుతూ ఉన్నారు. దినాలలో అబద్ధమైన వాటిల్లో నడుపుతూ ఉన్నారు. అబద్ధమైన చెప్పుతూ ఉన్నారు. అబద్ధ మార్గాలు చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు అబద్ధమైన మార్గంలో నడుస్తూ ఉన్నారు. అబద్ధమైన మార్గంలో నమ్మిన వారిని కూడా నడిపిస్తూ నాశనానికి నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఏ సహోదరుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్మవద్దు. స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. పక్కన మనకున్న భార్య దగ్గర కూడా నీ నోటికి కాబ్దాలు పెట్టుకో, అన్నీ చెప్పవద్దు, ప్రతి విషయం చెప్పవద్దు అని వాక్యం రాయబడింది. దేవుడే చెబుతూ ఉన్నాడు. దేవుని వాక్యము రాయబడింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైనా సరే పురుషుల దగ్గర అన్ని విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏది చెప్పాలో అది చెప్పాలి, ఏది చెప్పకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. కొంతమంది అర్థం చేసుకునే వారు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకోలేని వారు ఉంటారు. వాటి వలన కొన్ని కొట్లాటలు, గొడవలు, సమస్యలు రావచ్చు. కాబట్టి దేవుని జ్ఞానం కలిగి, దేవుని ఆత్మ కలిగి ప్రతిదాన్ని జాగ్రత్తగా దేవుని జ్ఞానముతో మనము ఈ లోకంలో ప్రవర్తించేవారిగా, జీవించేవారిగా మనం ఉండాలి. అలాగే ప్రేమ కలిగి దేవుని యొక్క ఆజ్ఞలు కలిగి జీవించేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ పొందుకొని మనము దేవుని జ్ఞానముతో మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ప్రతి సహోదరుని నమ్మవద్దు. ప్రతి విషయంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవద్దు. దేవుని కంటే ఎక్కువగా నమ్మకం ఉంచవద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎంతవరకు వారి దగ్గర ఉండాలో అంతవరకే ఉండాలి. చేతనైతే వారికి దేవుని వాక్యం చెప్పేవారిగా, దేవుని మాటలు చెప్పేవారిగా ఉండాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. దేవుని నామానికి అవమానం కలగ చేయకూడదు దేవుని పిల్లలైన వారందరూ. కాబట్టి ప్రతి వారికి దేవుని యొక్క గుణలక్షణాలు నేర్పేవారిగా, దేవుని ప్రేమను తెలియపరిచేవారిగా, దేవుని రక్షణను తెలియపరిచేవారిగా మనం ఉండాలి. దేవుని మార్గంలోకి అనేక మందిని నడిపించి, ఎందుకంటే దేవుని మార్గంలో శాంతి ఉంది, సమాధానం ఉంది, పరలోక రాజ్యము ఉన్నది, ఆశీర్వాదాలు, దీవెనలు ఉన్నాయి. కాబట్టి తెలియని వారికి అనేక మందికి సత్య మార్గమును చెబుతూ, మనం సత్యములు ఉండి అనేక మందికి సత్య మార్గమును చెబుతూ నడిపించేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం మనం ఇప్పటి వరకు విన్నాం. ఏ సహోదరుడు నమ్మదగిన వాడు కాడు. స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. ప్రతి వాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కలిగి ప్రవర్తించండి, జాగ్రత్త కలిగి జీవించండి. కాబట్టి ఈ మాటలు మీరు వర్తంలో పెట్టుకొని దేవుని ఆజ్ఞలు కలిగి జీవించే వారిగా ఉండాలి. అయితే మనము ఇప్పుడు సహోదరుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు, ఏ సహోదరుడు నమ్మదగిన వాడు కాడని బైబిల్లో రాయబడింది. అయితే ఇంకా ఎవరిని నమ్మాలి, ఎవరి మీద నమ్మకం ఉంచకూడదా అంటే బైబిల్ గ్రంథంలో నుండే మనము కొన్ని వాక్యాలు చదువుకుందాం. హోషేయ గ్రంథము 12:6 వచనంలో ఎడతెగక దేవుని యందు నమ్మకం ఉంచుము అని రాయబడింది. ఎవరి యందు నమ్మకం ఉంచాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. అది కూడా ఎడతెగక నమ్మకం ఉంచండి. కీర్తనల గ్రంథము 28:7 వచనములో ఆయన వలన సహాయము కలుగుతుంది అని రాయబడి ఉంది. నాకు సహాయము కలిగింది అని భక్తుడు అక్కడ రాపించాడు. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచటం వలన సహాయము కలుగుతుంది. దేవుని వలన సహాయం కలుగుతుంది. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచితే నీకు సహాయం కలుగుతుంది. ఆయన ఎడలను ఎడతెగక నమ్మకం ఉంచవచ్చు.
ఆయన దేవుడు నిన్ను సృష్టించినవాడు కాబట్టి ఆయన వల్ల నీకు సహాయం కలుగుతూ ఉంది. కీర్తనల గ్రంథం 22:4-5 వచనములు కూడా, నీ యందు నమ్మకం ఉంచగా నువ్వు వారిని రక్షించితివి అని రాయబడింది. దేవుని యందు నమ్మిన ఎడల నమ్మకం ఉంచటం వలన రక్షణ కలుగుతుంది. ప్రతి విషయంలో నుండి నీకు రక్షణ కలుగుతుంది. ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచితేనే నీకు రక్షణ కలుగుతుంది. ఇంకా ఎవరి వల్ల రక్షణ కలగదు. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచండి, రక్షణ కలుగుతుంది. అలాగే ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు, నీకు సహాయం కలుగుతుంది. అది యోహాను సువార్త 11:39-40 వచనంలో అక్కడ మార్తతో అంటాడు, యేసు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూతువు. మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఆయనదు భయభక్తి కలిగి ఆయన యందు నమ్మకం ఉంచితే నువ్వు ఖచ్చితంగా నమ్మకం ఉంచితే దేవుని మహిమ నీ పట్ల గొప్ప కార్యాలను చూస్తావు. దేవుని నమ్మకం ఉంచి నువ్వు దేవుని మహిమ కోసము నువ్వు ఎదురు చూసే వ్యక్తురాలుగా నువ్వు ఉండాలి. తగిన సమయం ముందు దేవుడు నీకు ఆయన సహాయం చేస్తాడు. దానికి సమయం ఉంది. ఆయన ఆ సమయం కోసం మనం ఏం చేయాలంటే మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 15 వచనంలో కూడా నమ్ముకునుట వలన బలము కలుగును అని రాయబడింది. యెషయా గ్రంథము 15 వచనంలో బలము కలుగుతుంది. ఆయన యందు నమ్మకం ఉంచితే నీకు రక్షణే కాదు, నీ కార్యములు నెరవేర్చడమే కాదు, నీకు సహాయమే కాదు, ఇంకా నీకు అవే కాకుండా బలము, ఒంట్లో బలం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, మంచి ఆరోగ్యం కలుగుతూ ఉంది. ఆయన నమ్మకం ఉంచు, ప్రార్థించు, పట్టుదల కలిగి ప్రార్థించు. దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేసేవాడిగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు ఆయన. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28:5 వచనంలో కూడా నమ్మకముంచువాడు వర్ధిల్లును అని రాయబడింది. నువ్వు వర్ధిల్లుతో నమ్మకం వస్తే నిన్ను దినదినము దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, వృద్ధి పొందిస్తాడు. నిన్ను పైవాడిగా ఉంచుతాడు, కిందివాడిగా ఉంచాడు, తోకగా ఉంచాడు, తలలాగా ఉంచుతాడు. ఆయన నమ్మకం ఉంచాలి. ఆయన ఆజ్ఞలు పాటించేవారిగా ఉండాలి. ఆయన వెంబడించేవారిగా ఉండాలి. ఆయనలో నువ్వు దాగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన యందు మనం నమ్మకం ఉంచుట వలన వర్ధిల్లుతావు. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని యందు నమ్మకం ఉంచుదాం, దేవుని ఆజ్ఞలు పాటించుదాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.